నా మనసులో మాట చెప్పడానికి ఇదే సరైన సమయం. ఎలాగో అందరి ముందు తనని ప్రేమిస్తున్నాను అని చెప్పేశాను. ఇప్పుడు తనకు కూడా అది నిజం అని చెప్పేస్తాను. అహల్య గారు, ఇందాక నేను స్టేజ్ మీద చెప్పింది ఇంకెన్ని అబద్ధాలు చెప్తారండి? నన్ను కాపాడడానికి మీ మీద ఇంకెన్ని నిందలు వేసుకుంటారు? నా కోసం ఇంకెన్ని త్యాగాలు చేస్తారు? అది కాదండి, నేను చెప్పేది నిజం. మీరు నిజాలకి దూరమై చాలా రోజులైందండి. నన్ను నిలబెట్టడానికి మీరు పడిపోతున్నారు. నా ఉనికి కోసం మీ ఉనికిని కోల్పోతున్నారు. నన్ను బ్రతికించడానికి నా మెడలో తాళి కట్టారు. ఆ క్షణం నుంచి ప్రతిదీ నా కోసమే చేస్తున్నారు. మన పెళ్లి ఎవ్వరూ నమ్మట్లేదని అందరి ముందు మళ్ళీ నా మెడలో తాళి కట్టారు. నా కోసం ఇంద్రగారు చనిపోయారు అన్న విషయాన్ని దాచిపెట్టారు. నా కడుపులో పెరుగుతుంది మీ బిడ్డ అని చెప్పారు. అదితితో పాటు నన్ను కూడా ప్రేమించాను అన్నారు. నా కోసం మీ వ్యక్తిత్వాన్ని చంపుకున్నారు. ఎన్నో మాటలు అవమానాలు పడ్డారు. నా వల్ల మీ జీవితమే అబద్ధమైపోయింది. ఆఖరికి ఇప్పుడు అదితితో మీ నిజమైన ప్రేమని కూడా పక్కన పెట్టి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పారు. ఇక చాలండి, ఇంకొద్దు. అది కదా అహల్య గారు, అది కదా అహల్య గారు, ఒకసారి నేను చెప్పి చేయలేమండి. ఏంటండి చేతికి గాయం ఏంటి? ఎప్పుడు తగిలింది? ఎలా తగిలింది? బామ్మగారు, నొప్పిగా ఉంది. మనం వెళ్ళిన వ్యాలంటైన్స్ డే పార్టీలో ఏదో మేకు గుచ్చుకుందండి. మరి నాకు అప్పుడే చెప్పాలి కదా. ఇప్పటిదాకా ఏం చేశారు మీరు? ఇంత బాధని ఎలా అనుభవిస్తున్నారు మీరు? కూర్చోండి. ఈ గాయాలు ఎందుకు అయ్యాయో తెలిస్తే మీరు తట్టుకోలేరండి. ఆ నిజం మీతో చెప్పలేను. అహల్య గారు, ఒక్కసారి నా మనసులో మాట వద్దండి. ఇక మీ నుంచి ఏ అబద్ధమూ నేను వినదలుచుకోవట్లేదు. ఈ గదిలో ఇంకెవ్వరూ లేకపోయినా, మనమిద్దరమే ఉన్నా సరే, మీరు నా సంతోషం కోసం, నా ఆనందం కోసం మళ్ళీ ఏదో ఒక అబద్ధం చెప్తారు. అది కాదండి, ఒక్కసారి నేను చెప్పేది. నాకు నిద్ర వస్తుందండి, పడుకుంటాను.
ప్రేమిస్తున్నాను అన్న నిజం మీతో చెప్పాలనుకుంటుంటే మీరు వినరేంటండి? ఇలాంటి సమయం మళ్ళీ ఎప్పుడొస్తుందో ఏంటో. ఒక బాధ్యత కోసం, భరోసా కోసం, నమ్మకం కోసం నేను అహల్య ప్రేమలో పడిపోయాను. అహల్యని ప్రేమించడం కోసమే నేను బతికున్నాను. నేను చనిపోయే వరకు నేను అహల్యనే ప్రేమిస్తాను. నీకెంత పొగరు గర్వం ఉంటే ఇలా చేస్తావే? నిన్న నీకేం చెప్పాను, నువ్వేం చేశావు? నా మాట అంటే నీకు లెక్క జమ ఏం లేదా? నేనంటే నీకు గౌరవం లేదా? నేనంటే నీకు భయం పోయిందా? అదే లేదండి, గౌతమ్ గారు బాధపడకూడదని. వాడు బాధపడకూడదనా లేక నా మీద నీకు భయం లేదనా? వాడు దేవుడు నీకోసం ఏదేదో చేశాడని తెగ చెప్పావంటే నేను నీకు ఎంత చెప్పినా ఇంకా వాడికి అతుక్కుపోదామని చూస్తున్నావేంటి? ఈ ఇంట్లో పాతుకుపోదామని చూస్తున్నావా? అదేం లేదండి. నార్మల్! నీ నాటకాలు నాకు తెలీదా? మా ఆస్తి మీద కన్నేశావు, అందుకే గౌతమ్ గాడిని ఒళ్ళో వేసుకున్నావు. పెళ్లికి ముందే వాడితో తల్లయ్యావు, ఆ సాకుతో తాళి కట్టించుకున్నావు. ఈ ఆస్తంతా నీ సొంతం చేసుకోవాలనుకుంటున్నావు. నువ్వు డబ్బు కోసమే వచ్చావని నాకు నువ్వొచ్చిన మొదటి రోజే తెలుసు. నన్ను అపార్థం చేసుకుంటున్నారు బామ్మగారు. నేను డబ్బు కోసం రాలేదు. నాకు ఈ ఆస్తి పైన ఆశ లేదు. ఏయ్ నర్మయ్! నీ నాటకాలు నా దగ్గర కాదే, నీ మెడలెలా వంచాలో నాకు బాగా తెలుసు. అందుకే అగ్రిమెంట్ రెడీ చేశాను, తీసుకో. ఇందులో ఏముందో తెలుసా? బిడ్డ పుట్టగానే నీకు ఈ ఇంటికి గౌతమ్ గాడికి పుట్టిన బిడ్డకు ఏ సంబంధం లేదు అని ఇందులో రాసుంది. బిడ్డ పుట్టగానే నువ్వీ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి అని రాసుంది. హే, నీకెంత డబ్బు కావాలో తీసుకుని సంతకం చేసి బిడ్డ పుట్టగానే ఇక్కడి నుంచి వెళ్ళిపో.